గీతా మధురిమలు చైతన్యం నేనే. కృష్ణ పరమాత్మ కర్మయోగం అయిన 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కామక్రోధాలు మనిషిని మోహంలో పడవేస్తాయని, అతని జ్ఞాన విజ్ఞానాన్ని మటుమాయం చేస్తాయని, కాబట్టి కామక్రోధాలను జయించాలని చెప్తాడు. ఆ జయించడానికి కూడా 2 పరిష్కారాలు చూపిస్తాడు. ఒకటి తాత్కాలిక పరిష్కారం, ఇంకొకటి శాశ్వత పరిష్కారం. కామక్రోధాలు మనిషిలోని ఇంద్రియాలను, మనసుని, బుద్ధిని ఆక్రమించుకుని వాటిని మోహంలో పడవేస్తాయి. అందువల్ల వాటికి విరుగుడుగా మనిషి దమము, శమము, వివేకము ఉపయోగించి ఇంద్రియాలను, మనసుని, బుద్ధిని జయించాలి అని చెప్పాడు. అది ఫస్ట్ ఎయిడ్ లాంటిది, అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదు అన్నాడు. మరి శాశ్వత పరిష్కారం ఏమిటి అంటే దాన్ని 42వ శ్లోకంలో చెప్పాడు. అది పంచకోశ వివేకం చేయాలి. నేనెవరు అనే జ్ఞానం పొందాలి అంటే దానికి అనేక మార్గాలు చెప్తుంది శాస్త్రం. అందులో ఒక మార్గం పంచకోశ వివేకం. అది ఎలా చేయాలి అంటే విషయ వస్తువుల కన్నా ఇంద్రియాలు శ్రేష్టం, ఇంద్రియాల కన్నా మనసు శ్రేష్టం, మనసు కన్నా బుద్ధి శ్రేష్టం, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టం. అందువల్ల ఆత్మ జ్ఞానం పొందితే నేను ఈ కామక్రోధాలకి లోబడని ఆత్మను అనే జ్ఞానంలో నిలబడితే అప్పుడు కామక్రోధాలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు అని చెప్పాడు. 43లో ఈ ఆత్మను నేనే అనే జ్ఞానంలో ఎలా నిలబడాలో వివరించుకొస్తున్నాడు. 3వ అధ్యాయంలో 43వ శ్లోకం చూద్దాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, నీ అంతిమ లక్ష్యం ఈ చైతన్య తత్వాన్ని తెలుసుకోవటమే. ఈ ఆత్మ లేదా చైతన్య తత్వం ఎటువంటిది? బుద్ధి కన్నా శ్రేష్టమైనది. ఈ ఆత్మ నేను అని స్వీకరించగలగాలి అంటున్నాడు. ఈ చైతన్యానికి ఉన్న 5 లక్షణాలను మర్చిపోకూడదు. ఇప్పుడు దీనికి ఉదాహరణగా చెయ్యి, కాంతి తీసుకుందాం. ఇక్కడ ఏముంది అని చెయ్యిని చూపించి అడిగితే చెయ్యి ఉంది అంటాం, కానీ కాంతి గురించి చెప్పం. కాంతి చేతికి భిన్నంగా ఉండి చెయ్యి అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. అది చెయ్యి ఉన్నంత వరకే కాక సర్వవ్యాపకంగా ఉంటుంది. అలాగే చైతన్యం కూడా సర్వవ్యాపకం. చైతన్యం అనేది ఒకటి ఉందని, అది సర్వవ్యాపకమైనదని తెలుసుకుంటే చాలదు. ఆ చైతన్యం నేనే అని స్వీకరించాలి. సోపాధిక శరీరం నేను కాదు, నిరుపాధిక చైతన్యాన్ని నేను అని జీర్ణించుకోవాలి. మార్పు అంటే లావు శరీరాన్ని సన్నగా చేయటం కాదు. మార్పు అంటే ఈ శరీరం నేను అనే స్థాయి నుంచి శరీరానికి అతీతంగా ఎదిగి నేను నిరాకార బ్రహ్మను అనగలగాలి. మనోబుద్ధి అహంకారాలు ఏమిటి? నేను నా అవసరానికి కళ్ళజోడు వాడతాను, కానీ నేను కళ్ళజోడు కాను కదా. అలాగే నిరాకారమైన నేను వ్యవహారం నడపడానికి సాకారమైన శరీరాన్ని, మనసును వాడతాను. సుషుప్తిలో వాటిని తీసి పక్కన పెడతాను. సుషుప్తిలో నేను వ్యవహారం నడపను, కానీ నేను ఉన్నాను. సుషుప్తిలో నేను ఉన్నాను అని చెప్పడానికి ఏమిటి నిదర్శనం? నిద్రపోతే ఒకవేళ అది శాశ్వత నిద్ర అయ్యేటట్టయితే ఎవరూ నిద్రపోరు. కళ్ళలో కారం కొట్టుకునైనా మేలుకుని కూర్చుంటారు. నిద్రలో వ్యవహారం నడిపే నేను లేను, కానీ వ్యవహారం నడపని నిర్వికారమైన నేను ఉన్నాను. శరీరాన్ని, మనసును వాడతాను. శరీరాన్ని, మనసును పక్కన పెడతాను. అంటే అవి నాకు పరికరాలే, కానీ అవి నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఇది వేదాంత బోధ. తర్వాత ఏం చేయాలి? ఆత్మన ఆత్మానం సంస్తభ్య. ఈ కొత్త నేనును స్వీకరించి పాత భావాలను పారద్రోలాలి. నా పాత భావాలు ఏమిటి? నేను పరిమిత, బాధాతప్త, అశాశ్వత జీవిని. పుట్టినప్పటి నుంచి నేను పరిచ్ఛిన్నుడను, అశాశ్వతుడను అనే తెలుసు నాకు. ఆనందం నాలో దొరుకుతుందని తెలీదు.
అందువల్ల బాహ్య వస్తువుల వెంట పరుగులు తీశాను. ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుని జ్ఞాననిష్టలో ఉండాలి. అంటే ఈ బోధను జీర్ణించుకోవాలి. 2వ అధ్యాయంలోని పదం వాడాలంటే స్థితప్రజ్ఞ భావనలో ఉండాలి. ప్రజ్ఞకు స్థిత ప్రజ్ఞకు మధ్య ఏమిటి భేదం? ప్రజ్ఞ అంటే గీతా బోధ వింటున్నంత వరకు ఆ బోధలో ఉండి బయటకు వచ్చి చెప్పులు వేసుకోగానే పాత బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, కోపాలు, తాపాలు దూసుకురావటం. స్థిత ప్రజ్ఞత అంటే క్లాసులో ఉండి బోధ వింటున్నప్పుడు మాత్రమే కాక ఎప్పటికీ ఆ జ్ఞాన నిష్టలో ఉండగలగటం. జీవితంలో ఒక కష్టం ఎదురైనప్పుడు ఆ జ్ఞానం ఆదుకుంటేనే అది జ్ఞాననిష్ట అవుతుంది. ఆ జ్ఞాననిష్టలో ఎలా ఉండాలి? నిధిధ్యాసనం చేయటం ద్వారా ఉండాలి. నిధిధ్యాసనం అంటే ఆ బోధలో నిలబడటం. దానికోసం పదే పదే శ్రవణం చేయవచ్చు, మననం చేసుకోవచ్చు, ఎవరితోనైనా చర్చించవచ్చు, నేర్చుకున్నది రాయవచ్చు, ఎవరికన్నా బోధించవచ్చు. ఏం చేశారన్నది కాదు ముఖ్యం, ఎంతసేపు అందులో నిలిచారన్నది ముఖ్యం. ఇక్కడ ఆత్మ అంటే మనసు. ఆత్మానం సంస్తభ్య అంటే మనసును మనసుతోనే అదుపులో పెట్టుకోవాలి. అంటే నిధిధ్యాసనం ద్వారా ఈ బోధలో నిలబడాలి. నిధిధ్యాసనం అంటే కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కాదు. జహి శత్రుం మహాబాహు. ఎప్పుడైతే నేను ఈ చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటావో అప్పుడు పూర్ణత్వం పొందుతావు. అర్జున, శరీరానికి పరిమితి ఉంది గాని చైతన్యమైన నాకు పరిమితి లేదు, నేను పూర్ణుడను అని అర్థం చేసుకుంటే కోరికలకు చోటేది? అందువల్ల ఓ అర్జున, నువ్వు శత్రువుని నాశనం చెయ్యి. ఏ శత్రువు? కామరూపం, తీరని కోరిక రూపంలో ఉన్న శత్రువు. ఎటువంటి కోరిక? దురాసదం, అర్థం కాని కామం. ఎందుకు? చాలా మందికి కామం అంటే ఏమిటో తెలియదు, అందువల్ల దాన్ని పొందాలనే చూస్తారు. పూర్ణత్వ భావం ఏర్పడితేనే ఈ కామం పోతుంది. అందువల్ల కామక్రోధాలను జయించాలి అంటే కామాన్ని జయించాలి. కామాన్ని జయించాలి అంటే ఆత్మజ్ఞానం పొంది ఆత్మనిష్టలో నిలబడాలి. అదే శాశ్వతమైన పరిష్కారం. దమము, శమము, వివేకం చూపించటం తాత్కాలిక పరిష్కారం అయితే ఆత్మజ్ఞాన నిష్టలో నిలబడటం, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండటం శాశ్వత పరిష్కారం. కామాన్ని తొలగిస్తే క్రోధం దానంతట అదే తప్పుకుంటుంది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ.